హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు గ్యాస్ సిలిండర్లకి ఎంత ఇబ్బంది పడుతున్నారో నిజంగా నాకు ఒక పాతకాలం జ్ఞాపకం మనసుకొచ్చింది. ఎందుకంటే నేను కట్టెలు కొట్టి కొన్నాళ్ళు నా సంసారం జీవనం గడిపేశాను. ఎందుకంటే ఆ రోజు ఒక కట్టెలు బండెడు కట్టెలు కొడితే 150 రూపాయలు మాత్రమే సేల్ అయ్యేటివి. ఇప్పుడు అదే ఒక బండెడు కట్టెలంటే 1000 రూపాయల దాకా అవుతాయి, లేదా ఒక 800 వరకు అవుతాయి. ఇప్పుడు ఆ కట్టెలు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆ కట్టెలు పొయ్యి అనేది మండ చేయడం చాలామంది అయితే ఈ సమాజంలో మర్చిపోయారు. నిజంగా నేను చెప్తున్నది ఏమంటే, కట్టెల పొయ్యి మీద చేసిన అన్నం కానీ ఏదైనా చారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మరొకటి, ఆ కట్టెల పొయ్యి మీద చేసిండే వంట మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందని కూడా నేనైతే తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ సిలిండర్లు తీసుకోక, సిలిండర్లు చిక్కక దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఈ సిలిండర్లన్నీ శాశ్వతం కాదు, ఈ సిలిండర్లన్నీ అశాశ్వతమే. ఎందుకంటే శాశ్వతంగా మనిషి చనిపోయినా కూడా కట్టి కాలే వరకు కూడా మనకి అడవిలో అడవి తల్లి ఉంది. అడవి తల్లి చెట్లు, కంప చెట్లు మాత్రమే కొట్టుకొని పైలో ఉపయోగించుకోండి, మరొక వేరే చెట్లయితే నరకద్దని కూడా నేనైతే తెలియజేస్తున్నా. ఒక అడవిని మనం కాపాడాలి, కానీ అడవిలో కంప చెట్లు మాత్రమే కొట్టుకొని మన జీవనం గడుపుకోవాలని. అన్నం తయారు చేయాలంటే కట్టెల పొయ్యి మీదే చేసుకోండి మిత్రమా. ఎందుకంటే చాలా సూపర్గా ఉంటుంది, మనిషికి ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు ఈ వీడియో వస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ మరి.